తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఒకడు 10 గ్రామాలు దత్తత తీసుకుని కడుపులో దాచుకున్నట్టు, ఇంకోటి కడుపులో శరణార్థులు శిబిరం పెట్టినట్టు తెగమేస్తున్నారు. ఇప్పటికి 4వ రౌండ్. ఎవరికి చెప్పమంటారు నా బాధ? ఇతను అబ్బాయి, ఎవరబ్బాయి అయినా కన్నవాళ్ళని వరదల్లో. బాబాయ్, దోశ మాత్రం మహా గొప్పగా ఉంది. అడుగురాముడే అనుకో. ఇతను బాబాయ్, ఎవరికి బాబాయో గాని నా అనే వాళ్ళందరూ కరువుకి బలైపోగా బరువు గుండెతో ఒంటరిగా బతుకు ప్రారంభించిన వ్యక్తి. అబ్బాయి, వడ మాత్రం శంకరాభరణమే. వచ్చావా? కమాన్ కమాన్. వచ్చాను సార్. వేటగాడిని, కొండవీడి సింహాన్ని, ప్రేమాభిషేకాన్ని, ఖైదీని కూడా తెచ్చాను. కాట్మండ్లో మన వాళ్ళు స్వర్ణ పథకాలు గెలిచేస్తయ్యా, ఏడవలేకపోయారు. ఒలింపిక్స్ లో ఒకటి లేదు గాని పీటీ ఉష ఒక మెడల్ కొడుతుందని ఆశపడ్డాను సేనయ్య. పిటి ఉష, వలసమ్మ వీళ్ళందరికీ సరైన ట్రైనింగ్ లేదయ్యా. నన్ను అడిగితే మిల్కా సింగ్, అజిత్ సింగ్ వాళ్లే సరైన రన్నర్స్. బాబు, బిల్లు ఇప్పటికి 2 సార్లు క్యాన్సిల్ చేయించి ఆర్డర్లు ఇచ్చారు. ఇక నా వల్ల కాదు. నా డ్యూటీ అయిపోయింది. ఎంత బాబాయ్? 32 రూపాయలు. ఏం చేద్దాం అబ్బాయి? చెప్తా పద. ఓనర్ వీక్నెస్ కనిపెట్టాను, పద. మిల్కా సింగ్ పరుగు మొదలుపెట్టాడు అంటే సినిమా కెమెరా కూడా దొరికేవాడు కాట. అవును సార్, ఢిల్లీలో మిల్కా సింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసే గ్రౌండ్స్ పక్కనే మా ఫ్లాట్ ఉండేది. ఏమిటి, మీ ఢిల్లీనా? చాలా సంతోషం అండి. ఢిల్లీ అంటే మీకు ఇష్టమేనన్నమాట. సంతోషం. రోజు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవండి? మినిమం 6 గంటలు. అసలు మిల్కా సింగ్ గెలుపుకి ఓ చిన్న కిట్టుకుంది సార్. అదో పెద్ద రహస్యం. ఇతర దేశాల వాళ్ళకి ఎవరికి తెలియదు. ఏమిటి సార్ అది? అది పక్కన పరిగెత్తేవాడు తనని క్రాస్ చేయడానికి ట్రై చేస్తే ఓ రకంగా చూస్తాడన్నమాట. ఏమిటి ఏమిటి? ఇదిగో వింటున్నావా? బాయ్, అది చెప్తే లాభం లేదు. చేసి చూపుతాను రా. రెడీయా? 1 2 3 చెప్పండి. 1 2 3. అరే, ఏరి వీళ్ళు కంటికి కనిపించినంత స్పీడ్ గా పారిపోయారే. వాళ్ళు ఇంకేం కనిపిస్తారులే. వస్తారులేవయ్యా, వాళ్ళు మిల్కా సింగ్ స్నేహితులట. వాళ్ళు ఎవరో నీకు బాగా టోపీ వేశారయ్యా. 32 రూపాయలు కృష్ణార్పణం. ఇలా తరచుగా ఎదుటివారిని దెబ్బతీసి తమ పబ్బం గడుపుకునే ఈ ఇద్దరు భిన్న వ్యక్తులు మొదటిసారి చాలా విచిత్రంగా కలిశారండోయ్. అది ఎలాగో చూద్దామా? రేపు ఎల్లుండి ఏదో మంచి రోజు చూసుకుని వస్తామండి. మంచిదండి, వెళ్ళండి. ఇల్లు తీస్తారండి? లేదండి, వీరికి మాట ఇచ్చేసాను. ఇల్లు ఖాళీ లేదు. ఓసారి రండి. వాళ్ళు అద్దెంత ఇస్తా ఉన్నారు? 500. 500? నేను 1000 ఇస్తా. 6 నెలలది అడ్వాన్స్ ఇస్తా. నా ఫ్యాక్టరీకి సెంటర్ దగ్గర, అందుకని. అద్దె 1000 రూపాయలు, 6 నెలల అడ్వాన్స్నా? ఈ చిలక మామూలు చిలక కాదు బాబు, దేవతా చిలక. మధుర మీనాక్షమ్మ చేతిలోని చిలక. సారీ అండి, ఇల్లు ఆయనకి ఇచ్చేసాను. మీరు వేరే ఇల్లు చూసుకోండి. అదేమిటండి, ఇప్పుడే కదా మాకు ఇస్తామని మాట ఇచ్చారు. నిమిషానికి మాట మాట్లాడితే ఎలాగండి? రామ్మ లక్ష్మి, రా. బాబు గారి భవిష్యత్తు చెప్పు. రా రా. ఇది ఆఫీస్ రూమ్, చూస్తారా? వద్దులేండి. ఇది లివింగ్ రూమ్. అబ్బా, ముందు బాత్రూమ్ లెట్రిన్ చూపించండి, అర్జెంటు. ఇదే బాత్రూమ్. వాటర్ అది ఉందా? తీరా కమిటీ ఇబ్బంది అవుతుందా? అయ్యో ఉందండి, ఈ మధ్యనే బోర్డు ఖర్చు పెట్టి ఓవర్ హెడ్ ట్యాంక్ అబ్బా, అది. వద్దు, మీరు ఇంకేం చెప్పకండి. అయ్యో నా చిలక, నా లక్ష్మి, ఇదిగో. అమ్మాయ్యా, అన్ని బానే ఉన్నాయండి. రేపు పొద్దున మా లేడీస్ ని తీసుకొచ్చి చూపించి ఖాయం చేసేస్తాను. అలాగే చేద్దరు గానీ ఇవాళ చాలా మంచి రోజు, ఏదైనా అడ్వాన్స్ గా ఇచ్చి వెళ్ళండి. ఎందుకండి, రేపు ఇంకా మంచి రోజు. మొత్తం డబ్బు ఒకేసారి ఇచ్చేస్తా కదా. వస్తాను. ఏమయ్యో, నీ బాలకం చూస్తే నాకు అనుమానంగా ఉంది. నీ మాటలు నమ్మి నేను శుభ్రమైన బేరం పోగొట్టుకున్నాను. ఈ సంగతి కనుక మా ఆవిడికి తెలిసినట్టే నాకు తలంటి పోసేస్తుంది. తలంట? మీ ఇల్లు ఎక్కడన్నారు? ఎందుకు? నేను తలంటి పోయించుకుని చాలా రోజులైంది. ఏం తమాషాగా ఉందా? ముందు అడ్వాన్స్ ఇచ్చి మరీ కదులు. అడ్వాన్సా? బాబు, గొప్ప జాతకమయ్యా నీది. నీ పేరు చెప్పగానే చిలక పారిపోయింది. నాకదే ఆధారం. కప్పు. ముందు డబ్బు కప్పు. ఇగో, ఇది అన్యాయం అయ్యా. నీ చిలక ఎగిరిపోతే నాతో తప్పు. చొక్కా వదలవయ్యా, చిరిగిపోతుంది. నా లక్ష్మి నన్ను 2 ఏళ్లు పోషించింది. అది లేకపోతే నేను అడుగు తినాలా? కనీసం 200 ఇవ్వదు, వదలనయ్యా నేను. 200 రూపాయలే? అవునయ్యా, రూపాయలే. రూపాయలు కాదు, చిల్ల పెంకులు అంటున్నావా? పిల్లలు పచ్చో 200. ఇదేమిటండి బాబు, అంత ఖరీదైన కారు తెచ్చుకొని కుదరదా? నా జాతకానికి పోనీ సంబంధం పైకి ఏంటయ్యా? తీసుకోండి. నన్ను వదిలో. కుదరదు నాకు. కుదరదు. పోనీ ఊరికే వదిలేండి. అరే, కుదరదు. సమయానికి మా బాబాయ్ ప్లీజ్. కనిపించాడు. ఇది ఎక్కడికి పోవాలండి బాబు? అరే, సమయానికి మా వాడు కనిపించాడు. బాబాయ్, బావా, చచ్చా. అబ్బాయి, బాబాయ్, అబ్బాయి, బాబాయ్. అబ్బాయి. ఒక 200 అప్పిగలరా? మీ పేరు చెప్పుకుంటాను. నాకు 200 అక్కర్లేదు. సింపుల్ గా 190 చాలు. నీ పేరు చెప్పుకుంటా. ఇందాక 5 బట్టే.
బాబాయ్ అబ్బాయి మాట వింటున్నావు కదా, వింటున్నాను. అలాగే నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. నిన్ను కన్నవాళ్ళు అతివృష్టికి వెళ్ళిపోవడం, నన్ను కన్నవాళ్ళు అనావృష్టికి మాడిపోవడం, మనం ఇలా కాకతాళీయంగా కలవడం జరిగింది. ఎందుకు అనుకున్నామో ఏమో, బాబాయ్ అబ్బాయి అనుకున్నాం కదా, అదే ఖాయం చేసుకున్నాం. అలాగే బాబాయ్. ఇక నుంచి మనం ఏం చేసినా కలిసి చేస్తాం, కలిసి తింటాం, కలిసి తిరుగుతాం. ఇక సంపాదన విషయం అంటావా, తరే నా తరే, సరే ఏంటి? అది అరవ మాట, ఇస్తా అని అర్థం. నేను కొన్నాళ్ళు అరవ దేశాన్ని పరిపాలించానులే, తరే అనే ఒక్క మాట మాత్రం అలవాటైంది. అప్పుల వాళ్ళు బాకీ తీర్చమని అడిగినప్పుడల్లా తరే నా తరే అంటుండేవాడు. సరే బాగుంది బాబాయ్. ఆ. ఇలా కలిసి బాబాయ్ అబ్బాయి అని పిలుచుకున్న ఈ జంట అప్పటి నుంచి అలా పిలుచుకుంటూనే ఉండిపోయారు, సన్నిహితులైపోయారు. అబ్బాయి పెళ్లి కాని బ్రహ్మచారి, బాబాయ్ ఏమో పెళ్ళైన బ్రహ్మచారి. ఇతని బతుకు తెరువు గమనించిన మామ కూతుర్ని తనింట్లోనే ఉంచుకుని బాబాయ్ స్థితిగతులు మెరుగుపడేదాకా పంపనని కాలదోషం లేని ఓ నోటీస్ ఇచ్చి కూర్చున్నాడు. ఇక బాబాయ్ అబ్బాయిలతో పాటు వాళ్ళుండే నవనవోన్మేషమైన భవంతికి వెడదామా? గోదావరి లేదు, పద బాబాయ్. నల్ల బంగారం కూడా లేదు, పదబాయ్. చెప్పానా బాబాయ్, రథ పరుగులు నువ్వును. నేను చెప్పానా మెట్లు జాగ్రత్తగా ఎక్కాలి, అసలే చెక్క మెట్లు అవి. మెట్లు ఎలా ఎక్కాలి నేను చూపిస్తాను పదా. రండి నాయన రండి. మీరు ఇక్కడ కూర్చొని అత్తయ్య గారు. అత్తయ్య గారు మీరు ఎప్పుడు వస్తారా? ఎప్పుడెప్పుడు మీకు వీరగంధం పూసి మంగళహారతి ఇద్దాం అని ఎదురు చూస్తున్నాను. మీ మనసు మాకు తెలుసు. ఆ, అరే ఇదేమిటి బాబాయ్, 2 తాళాలు వేసావా? లేదు నాయన, ఒకటి నేను వేశాను. ముందు జాగ్రత్త కోసం మీ వేసుకుంటారు అత్తయ్య ఇద్దరు గారు. తోడు దొంగలు తుపాకి దెబ్బ కూడా దొరకకుండా వచ్చిపోతుంటారుగా. మిమ్మల్ని పట్టుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం దొరక్క. అది డబ్బులై. అది డబ్బులేనా? ఇచ్చే అబ్బాయి, ఇచ్చేమంటావా? ఇచ్చేయి. ఓసారి మీ అమ్మాయి గారిని పిలవండి, ఆవిడకి ఇచ్చేస్తాం. నిజంగా తెచ్చారా నాయన? తేవడం ఏమిటి, 6 నెలల అద్దెతో పాటు 3 నెలల అడ్వాన్స్ కూడా తెచ్చాం. మా నాయనే పాపిష్టి దాన్ని తొందరపడి మిమ్మల్ని నానా మాటలు అనేశాను. అమ్మా సుందరి, సుందరి అమ్మా. అమ్మో నా తల్లి, నా తల్లి, బాబాయ్. నా బంగారం, పరిగెత్తుకుంటూ వచ్చావా అమ్మా చెమట పోసి? చూసారా, వర్షం పడ్డట్టుంది, ఇల్లంతా నీళ్ళే. ఈసారి బాగు చేస్తాలే బాబు. అమ్మా సుందరి, అద్దెస్తారట, నీ బంగారుతో తీసుకో. బాబాయ్ చెప్పేనా? చెప్పేయి. అత్తయ్య గారు, హైదరాబాద్ నుంచి ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడికి వచ్చాడు, చూసారా? మీరు చూశారు? చూసారా అబ్బాయి, విషయం చెప్పేయి. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు మన సుందరిని చూశాడు, ఆ. ఊరెళ్ళగానే మంచం ఎక్కేట. నవ్వులేరు ప్రేమలో పడి. అమ్మా ఏమిటో నాకు సిగ్గేస్తున్నట్టుగా ఉందే. అవునమ్మా, ఇది సిగ్గే, నువ్వు ఊరుకో. బాబు ఎవరా అబ్బాయి? ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు అని ఆర్టీసీలో పనిచేస్తాడు, చాలా మంచివాళ్ళండి. ఇద్దరు చూడటానికి మంచి జంట కూడా అవుతారు. అమ్మాయి ఫోటో తీర్చివ్వండి. వాళ్ళ ఊళ్ళో ఏదో మంకీ ఎగ్జిబిషన్ జరుగుతుందిట, కనీసం ఫోటో అయినా పెట్టాలని తాపత్రయపడుతున్నాడు. అలాగే బాబు, తప్పకుండా తీయిస్తా. మీరు ఆలస్యం చేయకండి, వెళ్ళి ముందు ఆ పని చూడండి, లేకపోతే వాడు మనసు మారినా మారచ్చు. వెళ్ళండి వెళ్ళండి. అలాగే బాబు, పదమ్మా పదమ్మా. వారి పేరేమిటి? అబ్బా, పేరు జాతకం అన్ని తీరుబడిగా కనుక్కుందాం, ముందు ఫోటో తీయించుకుంది కాని పద. అమ్మా సరిత చచ్చిపోయారే. చెల్లునే అమ్మా, మరో చరిత్రలోనే పాపం కమ్మలు సరిత కోసం పోట్లాడి దెబ్బలు తిని చచ్చిపోయాడు. అయ్యో పాపం, ఎంత మంచి జంటే అమ్మా. ఇద్దరు పోయారా? పోనీలే అమ్మా, ఇంకో సినిమాలో అయినా బతుకుతారు. ఊరుకో. జంట సైరన్లాగా సౌండ్ ఏమిటే? ఈ ఏడుపులు వింటే నేను చచ్చాననుకుంటారు వీధిలో వాళ్ళు. అరే, సినిమా చూస్తే ఎవడైనా కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు కానీ ఇలా బోర్ బోర్ని ఏడుస్తారటే. ఎవరైపోయింది? కమల హాసనా? పడే నీ మేనత్త కొడుక, మేనమావ కొడుక? అయినా ఏడుకోడు పాత ట్రాజడీ సినిమాలు ఎందుకు చూస్తాను? నా పెండాకుడు, ఇంకోసారి ఈ కొంపలో ఏడుపులు వినిపించాయంటే నేను రైలు కింద తలకే పెడతాను. అప్పుడు నిజంగానే ఎడుతురు గాని చెవడా లెక్కన ఇస్తాను, జాగ్రత్త. కులన్నారా? అంతా లాచారు. అసలు మంచిది ఇస్తావా? కాఫీ ఇస్తావా? 100 రూపాయలు ఇస్తావా? ఇవి త్వరగా, మళ్ళీ మా వస్తే పిచ్చి కుక్కలు అరుస్తాడు. అర్జెంట్గా అవసరం వచ్చిందన్నా, ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి. హలో సర్పరాజు, హలో కులాసైనా ఓ 5 ఉందా? నేను నీకు తెలుసా? ఆ తెలియదా ఏమిటి? ఉందా? నాకు అవసరమే, ఒకటి అనివ్వండి. ఏయ్ హే, ఇదిగో అల్లుడు, ఇదిగో ఆ కొక్కిరే వేషాలు ఆపి ఇట్రా. ఏం లేదు, ఊరికే తమాషా చేశాను. బాగున్నారు కదా? అసలు నీకు బుద్ధి ఉందటయ్యా? లేదులేండి, అదేమిటి మేమైనా చేసుకుంటాను. అఘోరించావు. నీకు ఉద్యోగం సంపాదించే వరకు నీ పెళ్ళాన్ని కలవడానికి, నా గుమ్మం దొక్కడానికి వీలేదంటే మళ్ళీ ఎందుకు వచ్చావు? బుద్ధి జ్ఞానం లేవా? నన్ను నిన్ను మాట్లాడుతున్నారు కదా,
నాకు ఓ రోజు వస్తుంది మావగారు. మీ అంతటా మీరే మీ పిల్లని తెచ్చి నన్ను పతిమారి నా ఇంట్లో దింపే రోజు వస్తుంది. అలా ఎండలో నిలబడకే నల్లబడతావు. రాయలా అమ్మా వాళ్ళు వచ్చేసరే. అదే అదే ఓడ. అవును బాబాయ్, అదే అదే ఆ పక్కతో డాల్ఫిన్స్. అదేనా? ఆ, అత్తగారు మీరుకున్నారేంటి? రండి నాయనా రండి. ఆ అమ్మాయి ఫోటోలు తీయించాను. ఆ ఆర్టీసీ ఆఫీసర్కి ఇద్దరు గాని. అదే 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 అని ట్రాన్స్ఫర్ అయిపోయింది. మీ అవును. మోకాలు మండ, మీ బతుకులు చెడ. అత్తయ్య గారు అలా గట్టిగా తిట్టకండి, నలుగురు వింటే బాగుండదు. మమ్మల్ని దగ్గరమండి చెవులు అద్దె డబ్బులు ఎగ్గొట్టి పూల రంగంలా తిరుగుతారా సిక్క సన్నాసులారా. ఏమండోయ్ వాళ్ళు వచ్చేసారు రండి. ప్లీజ్ మీ బాకీ తీర్చారని మేము. ఇదిగో ఇంకొక కథ చెప్పకు. కథగా అత్తయ్య గారు? నార్మల్ ఎవర్రా నీకు అత్త? ఇంకొకసారి అలా పిలిచారంటే మీ నాలుకలు వారికలు చేసేస్తాను. రౌడీ వేతవల్లారా కక్కండి. ఏమిటి అప్పడమా? నార్మల్ నా అద్దె డబ్బులు కక్కండి. చూసా బాబాయ్, అదృష్టం గడిది గుడ్డున్నావు. ఇప్పుడు ఏం చెప్పుకుంటావో చెప్పుకో. తరే నా తరే. సరే. ఓ నా అత్యంత ప్రీతిపాత్రమైన రుణదాతలారా, సహృదయులారా, రేపు సాయంత్రం 4 మీరందరూ కట్టుకుని రండి. వస్తే డబ్బు కట్టలు ఇస్తావా? కట్టలే ఇస్తాను, మీ కష్టాలు తీరే మార్గమే చెబుతాను. రేపటి వరకు వేచి ఉండండి. రేపు సాయంత్రం 4 అదిగో అక్కడే జరుగుతుంది. ఇదిగో నువ్వు ఊరికే గుడిపూడి దంగాలు తంతు చేయక అసలు విషయం చెప్పు. తరే నా తరే. శ్రీకృష్ణదేవరాయల వంటి మహారాజు కళాహృదయుడు తన మంత్రికి అప్పాజీ అని పేరు పెట్టుకున్నాడంటే అప్పు ఎంత విలువైందో గ్రహించండి. ఇంగ్లీష్లో కూడా టౌన్ కంటే అప్పు ఉన్నతమైందా కాదా? నేను బతికే ఉన్నానా లేదా? ఏమేం సెట్ గారు? నా బాకీ 300 పద్దు రద్దు రాసుకుంటాను గాని ఈ తలరుద్దుడు కార్యక్రమం నేను భరించలేనయ్యా. ఎంత మంచివాడివి చేటు. చేటు ఇంతకీ నీకు పెళ్ళయిందా? ఎందుకమ్మా? ఏం లేదు, మా అమ్మాయిని. అమ్మా నాకు సిగ్గేస్తుందే. ఈసారి నిజంగానే పోయా. అయ్యో ఇలా మాయమైపోయాడేమిటరా? లేకపోతే ఏమిటమ్మా, ఇప్పటికప్పుడు 3 ఫ్యామిలీస్ వేగరేసి వస్తున్నాడు. అంచేత మిత్రులారా, నా అంతరంగ అప్పాజిల్లారా, మీ దగ్గర తీసుకున్న సొమ్ము మేము మింగేయడం లేదు. సీరియల్ నెంబర్ల ప్రకారం తీరుస్తూనే ఉన్నాం. ఈ అప్పన్న కళని చెప్పన్న దేశాల రాజులు ప్రోత్సహించారు. అసలు ఈ అప్పు ఇదిగో నువ్వు చెప్పదలుచుకుంది చెబుతావా? పంపులో సామాన్ గిరాటైనా. ఆగండి, అది నేను చెప్తాను. మాకు చేతికి డబ్బు వచ్చే సూచనలు లేవు, మార్గాలు లేవు. అంచేత మా బాబాయ్ ఆలోచన ఏమిటంటే, మేమిద్దరం ఓ నాటకం వేస్తాం. దానికి గాను మీ ఒక్కొక్కరికి 1000 రూపాయల టికెట్లు ఇస్తాం. మీలో ఏ ఒక్కరి బాకీ 500కి మించి లేదు. అంచేత మీరంతా ఆ టికెట్లు అమ్ముకుని రెట్టింపు లాభాలు సంపాదించుకోండి. టిక్కెట్లు ఎవరు కొనకపోతే ఎలాగయ్యా? ఈ వేళ చీకటి పడకపోతే ఎలాగయ్యా అని అడిగినట్టుంది మీ ప్రశ్న. జనం వెరైటీ నాటకాలను ఆదరిస్తున్న రోజులు ఇవి. రామాంజనేయ యుద్ధం, భీమాంజనేయ యుద్ధం లాగా మేము ఒక వెరైటీ నాటకం వేయబోతున్నాం. దాని పేరు సీతారామ సంగ్రామం. బాబాయ్ ఏటబాయ్? ఇదెక్కడ కూడా బాబాయ్? ఈ విగ్గులో పోయి మొయలకి చస్తున్నాను. అయ్యో, శ్రీరామచంద్రుడికి మీసాలేమిటి? అక్కడ బయట జనం పెడతారేమో. తరే నా తరే. పెళ్లాలతో యుద్ధం చేసే రాముడికి మీసాలు ఉండొచ్చు. ఆయన లేరమ్మా. ఈవిడెవరో హిడింబి గారు అనుకుంటా. ఆ వైపు ఉన్నారేమో చూద్దారా? ఎవరు కావాలమ్మా? మీరు హిడింబి గారేనా? సీత ఎక్కడండి? నేనే సీతని. అమ్మా మీ అల్లుడు గారేనే. మామూలుగా కంటే ఇలాగే బాగున్నారు అల్లుడు గారు. సరే సరే, వెళ్ళి కూర్చోండి. పదమ్మా మన ముందు వరకు వెళ్ళి కూర్చుందాం. నాయనా నువ్వు అలా దేరా కొంప కొల్లేట్లో కలిసిపోయిందయ్యా. ఏమైంది? ఏమన్నా పెట్టయ్యా, ఒక టికెట్ కూడా అమ్ముడుపోలేదు చూడు. మరి సీతారామ సంగ్రామం అనే నాటకం పేరు చెప్పగానే జనం మా చంటాన్ని వీరబాదుడు బాది వాడు తొడుక్కున్న లాగు చొక్కా లాక్కొని మరీ పంపించేశారు. ఆస్తిక సంఘం వాళ్ళు ఈ నాటకం కనుక పెడితే మనందరికీ సామూహికంగా తలలు గురిగే కార్యక్రమం పెడతామని ఊళ్ళో ఇందాకే తమకు వేయించారు. గొప్ప చిక్కొచ్చి పడింది. తరే నా తరే. డబ్బు రానప్పుడు మనం నాటకం ఎందుకు వేయాలి? మానేద్దాం. ఎలా మంటావయ్యా? అవతల జనం గోడలు దూకి లోపలికి వచ్చి సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నాటకం లేదన్నాము, మన రక్తం తాగేట్టుగా ఉన్నారు. ఇదెక్కడి గోలండి బాబు? నాటకం వేస్తే ఒకళ్ళు తంతారు, వెయ్యకపోతే మరొకళ్ళు తంతారు. ఎలాగూ తన్నులు గ్యారంటీ అయినప్పుడు వేయడం దేనికి? మానేద్దాం. బాబు మునులు వేషాలు వేసే వెధవరు కమండలాలో సారా పోసుకు తాగి అదిగో ఆ మూల చాప చుట్టంలో పడిపోయారు. నాటకం మొదలెట్టాలంటే మునులు కావాలే. మరి కావాలంటే దిక్కుమాల వేషాలు వేస్తానైనా కానివ్వండి. అమ్మా, అక్కడే బాగా నొప్పిగా ఉంది బాబాయ్.
బాబాయ్ ఎందుకని మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా? డాక్టర్ మన ఏసీ బెంజ్ కారులో వెళదాం పద. అరకు నీళ్ళు ఇచ్చినా 6 రూపాయలు ఇవ్వాలి. ఆయనే ఉంటే మంగలేదు కానీ ఆ 6 రూపాయలు ఉంటే హాయిగా ఫుడ్ తినేవాళ్ళం కదా. అమ్మా మరి ఎప్పుడు ఎలా తగ్గుతాయి? నా తరే. వద్దు నీ బొడి ఐడియా లేవకు, నాకు ఓపిక లేదు. సార్ అమ్మో. సార్ ఆ, అవును బాబాయ్, నేను చెప్పాను కదా ఇక్కడే రేకులు కొద్దిగా వీక్గా ఉన్నాయి. చూస్తున్నాను, అందుకే కదా మన పైకి ఎక్కాం. మీరు ఇక్కడున్నారా? అమ్మ దొంగ కనిపెట్టేసావే. అమ్మా అబ్బా బాబు. నా బాకీ పడుతున్నారా బాబు? లేదు బాబు, 6 నెలల క్రితం అప్పిచ్చిన వాడిని తలుచుకుని ఇప్పుడు బాధపడుతున్నాం. ఇంకో 6 నెలలు ఆగితే గానీ నీ గురించి తలుచుకునే ఛాన్స్ రాదు. అదేం కుదరదు, తక్షణం ఇచ్చి తీరాల్సిందే. జనం లైట్లు పగలగొట్టారు, స్టేజీ తగలెట్టారు, మైకులు విరిచేశారు. అవన్నీ లెక్క పెడితే హీనపక్షం 4,000 మీరు నాకు ఇప్పుడు ఇచ్చి తీరాలి. 4 వేరేం కర్మైనా 5 వేళ్ళు ఇస్తాం, కొరుక్కు తిను. అయ్యో సారీ అండి, కొత్తగా నేర్చుకుంటాను. దెబ్బ తగిలిందా? ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. అమ్మో పోలీస్, ప్లీజ్ సార్ నా హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. ఏంటి యాక్సిడెంటా? షాట్ ఓకేనా? రైట్, నెక్స్ట్ షాట్కి ఏర్పాటు చేయండి. సారీ ఎస్ఐ గారు, ఇదేదో నిజమైన యాక్సిడెంట్ అనుకుంటున్నారేమో. సినిమా షూటింగ్ జరుగుతుంది. సినిమానా? ఏ సినిమా? బురడి అని కామెడీ ఫిల్మ్, భాష్ ప్రొడక్షన్స్. నేను హీరో కమ్ డైరెక్టర్ని, ఈవిడ హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్. అలాగా? కృష్ణవేణి గారు, ఎస్ఐ గారిలో అమితాబ్ పోలికలు లేవు. అమితాబ్ లో ఉన్నానంటారా? మరి మిమ్మల్ని చూస్తే అమితాబ్ ని చూడక్కర్లేదు అసలు. ఆ హైటు, పర్సనాలిటీ, మనుషులు పోలి మనుషులు ఉంటారండి. నన్ను చూడండి, బాలకృష్ణ లేను. అవునండి, అచ్చ అలాగే ఉన్నారు. చూసారా మరి, మీరు ఎప్పుడు బాంబే వెళ్ళట్లేరు. ఒక్కసారి వెళ్ళారంటే అమితాబ్ అవుట్. అవును, మీరు ఎప్పుడైనా సినిమాలో ట్రై చేశారా? అంటే కాలేజీలో డ్రామాలు అవి వేశానండి, మోనో యాక్షన్స్ కూడా చేశాను. మొన్న హైదరాబాద్ ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు తారాపథంలో మీరు అనౌన్స్ చేశారు కదండి, దానికి ఫోటోలు పంపించాను, ఇంకా జవాబు రాలేదు. వస్తుంది, కావాలంటే రామోజీరావు గారితో నేను మాట్లాడతాను. బై కృష్ణవేణి గారు చెప్పండి. ఎస్ఐ వేషానికి మనం బుక్ చేసిన వెంకట్రావు కంటే ఈయన బాగా సూటేలా ఉన్నారు కదా? కరెక్ట్, నాకు అలాగే అనిపించింది. ఓకే ఇన్స్పెక్టర్ గారు, మీకు ఈ సినిమాలో వేషం ఉంది, అది మీ వేషమే. ఎస్ఐ వేషం వేస్తారా? అంటే మరి కృష్ణవేణి గారు నన్ను యాక్సిడెంట్ చేసి నా శవాన్ని కారులో ఎక్కించుకుని వెళ్ళిపోతారన్నమాట. అయ్యో పాపం, మీరు ఆవిడ్ని చేసి పట్టుకోవాలి. ఓకేనా? నన్ను రెడీ అవ్వమంటారా మరి? ఆలస్యం దేనికి, వెళ్ళి ఆ బండి మీద రెడీగా కూర్చోండి. చూడండి, అదిగో అక్కడ ఆ కొండ మీద కెమెరా దాచుంచాం, మీకు కనపడలేండి, చాలా దూరంగా ఉంది కదా. మేము అక్కడికి వెళ్ళి ఓ 6 గంటల్లో పిచ్చి పిచ్చి గొంతులతో వెర్రి కేకలేస్తామన్నమాట. ఆ కేకలను పడితే కెమెరా స్టార్ట్ అయినట్టు. మీరు వెంటనే బైక్ లో బయలుదేరాలి. ఓకేనా? ఓకే సార్. మీ పేరు ఏదైనా, ఈ సినిమాలో మాత్రం మీ పేరు అకితాబ్ బుచ్చర్. ఏంటిది? అగితాబ్ బుచ్చర్. చాలా బాగుంది సార్. వస్తామండి. సీ యూ. సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థాంక్స్ సార్. థ్యాంక్స్ అమ్మా. అబ్బాబే, ఇట్స్ అవర్ డ్యూటీ అండి. వస్తామండి. మర్చిపోకండి, అదిగో ఆ కొండపైన కెమెరా దాచుంచాం, వెర్రి కేకల కోసం వెయిట్ చేయండి. అలాగే సార్, అలాగే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. See you. థ్యాంక్స్ అమ్మా. మీకు డ్రైవింగ్ బాగా వచ్చు. రాని విద్య అంటూ లేదు, డబ్బు సంపాదించడం తప్ప. చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్ పికప్ చేసుకుని పిక్నిక్ వెళదామని సరంజామాతో బయలుదేరాను. దోవలో యాక్సిడెంట్ అయింది. పిక్నిక్ క్యాన్సిల్ చేస్తుందామని మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తాను. ఇప్పుడు గట్ల మీ వద్దంటే వినిపించుకోరు కదా. మీరు ఇంకేం మాట్లాడకండి, పర్వాలేదు, పదండి. బాబు, శ్యామసుందర్ బాబు. నేను శ్యామసుందర్ కాదరా, రాస్కెల్. అకితాబ్ బుచ్చర్. అకితాబ్ బుచ్చర్ అయితే నిజమేనన్నమాట. ఏమిటది? ఎప్పుడు చక్రాల మీద ఉండేవాళ్ళు ఇలా పందిరి గొంగలా నిలబడిపోవడం చూసి మా ఎస్ఐ బాబుకి ఏదో పిచ్చి పట్టిందని మా కుర్రాడు అన్నాడు. నిజమేనన్నమాట. నిన్ను నీ క్లీనర్ ని కలిపి బొక్కలు తోస్తాను, జాగ్రత్త. ఇప్పుడు నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నాను రా, షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు పిచ్చిగా ఎక్కడ పడతాయరా, వెర్రి వెధవా, పారిపో క్విక్. ఎట్టాగుండేవారు పాపం, ఎట్టాగా అయిపోయారు బాబు.
చిత్తా బుచ్చరా, చెప్తా చాలా థ్యాంక్స్ అండి. హెచ్ఐని చూడగానే నా కాళ్ళు వణికాయి. కేసు పెట్టుంటే డాడీ కోపడేవారు. అవును, మీకు నా పేరు ఎలా తెలుసు? నీ పేరేంటో నాకేం తెలుసు? ఇందాక కృష్ణవేణి అని చెప్పారు. ఓ అదే, ఏదో నాకు నోటుకొచ్చిన పేరు, బాగా నచ్చిన పేరు చెప్పాను. ఇందండి, మీకు నచ్చిన పేరే నా పేరు, కృష్ణవేణి. డాడీ కృష్ణ అని పిలుస్తారు. ఎవరమ్మే మీరు? వరప్రసాదరావు గారి అమ్మాయిని. అక్కడే పార్కు హోటల్ దగ్గర మా ఇల్లు. అలాగా, నేను పార్కొట్ల దగ్గరే ఉంటాను. ఏం చేస్తుంటారు మీరు? భోజనం చేస్తుంటాను, నిద్రపోతుంటాను. చదువుకున్నారా? ఆ, ఎంతవరకు? ఇంతవరకు. కప్పు తిరిగేశారేమిటి? మీరు తిరిగేసి చూడండి, నా చదువు తెలుస్తుంది. కప్ సియుపి పియుసి పియుసినా? ఎగ్జాక్ట్లీ. అంత ఉన్నతమైన చదువుకి సరిపోయిన ఉద్యోగం ఎవరు ఇవ్వలేకపోయారు. నిరుద్యోగిగా మిగిలిపోయాను. వెళ్ళిన ప్రతి చోట డెలిబరేట్ గా ఒకటే ప్రశ్న అడిగేవారు. లంచం ఎంత ఇస్తావనేనా? అవును సార్, ఆఫీసర్ గారు ఆ మాటే అన్నారు. రావు గారంటే దేవుడా, ఆయనకు మేము ఎందుకు భయపడాలి? మామూలుగా మా మామూలు మాకు ఇస్తేనే ఫైల్ చూస్తాను చెప్పన్నారు. ఇంకా మిమ్మల్ని చాలా తిట్టాడు సార్. పెద్ద మనుషులు వినకూడదు, కావాలంటే మీకు చెవిలో చెప్తాను సార్. చోటా! రండి, ఇదే మా ఇల్లు. అదేమిటి అతను అలా కొడుతున్నాడు? ఇది మా ఇంట్లో అలవాటేలేండి. మా నాన్నగారికి బీపీ ఎక్కువ. ఎవరి మీదైనా కోపం వస్తే కొట్టడానికని ఆ వస్తాదిని జీతం ఇచ్చి పెట్టుకున్నారు. రోజుకు 3 సార్లు వాడు ఎన్ని దెబ్బలైనా తినాల్సిందే. సార్, డాడీ, నువ్వు చోటాన్ని పిలవనంటే నేను విషయం చెప్తాను డాడీ. ఇక వాడిని పిలిచే ఓపిక చెప్పే. ఇందాక చిన్న యాక్సిడెంట్ చేశాను డాడీ. ఈయనకు డాష్ ఇచ్చాను. దెబ్బలేమన్నా తగిలినాయా? చిన్న దెబ్బలే సార్, పర్వాలేదు. ఓ ఎస్ఐ వచ్చి కేసు బుక్ చేయబోయాడు. ఈయన తెలివిగా తప్పించారు. ఐసి, చాలా థ్యాంక్స్ బాబు. ఎవరబ్బాయి బాబు నువ్వు? బాలకి నా అనే వాళ్ళు ఎవరూ లేరు డాడీ. చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారట. అలాగా, ఏం చేస్తుంటావు? పియూసీ దాకా చదివాను. టైప్ షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను. డ్రైవర్ గానైనా చేరదామని డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అవ్వడం వల్ల దేంట్లోనూ మాస్టర్ని కాలేకపోయాను. ఒక చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకోలేకపోయాను. మీతో చెప్పి మన ఫ్యాక్టరీలో దేనిలోనైనా ఒక ఉద్యోగం ఇప్పిద్దామని. వద్దాంలే. సరిగ్గా ఇదే మాట నాతో చాలా మంది చాలా సార్లు అన్నారు సార్. ఇది మీ డబ్బున్న వాళ్ళు ఊతపదం అనుకుంటాను. వాట్ డు యు మీన్? అంటే నాలాంటి డబ్బున్న వాళ్ళంతా చవటలు సన్యాసులు అని? తొందరపడి చోటాన్ని పిలవకండి. వాడు స్నానం చేస్తున్నాడు, గంట తెవళ్ళు. రండి, ఇంట్లోకి వెళదాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.